హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు మన వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. గెలుపుకి అసలైన కారణం ఇదే. చంద్రబాబు నాయుడు గారి గెలుపుకి అసలైన కారణం అంటే ఇదే అంట అండి. అసలు ఏంటి, ఏవైంది, అసలు ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి. మీకు క్లియర్ గా చెప్తాను. తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. క్లియర్ గా, క్లారిటీగా, సూటిగా, సుత్తు లేకుండా చెప్తా. నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ 164 సీట్స్ తో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నెల 12వ తారీఖున ఉదయం 11:30 గంటలకి. అన్ని స్థానాలు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమితో సాధించారు. ఆయన ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు. ఆయన కుమ్మక్కయ్యారు. కేంద్రం సపోర్ట్ ఉందని ఈ వైసీపీ వాళ్ళు పిచ్చేవాళ్ళలాగా వాగుతున్నారు. కానీ జనాలు వీళ్ళు చేసిన దరిద్రం, అరాచకం, పెంట, దుర్మార్గం, దౌర్జన్యం మొత్తం క్లియర్ గా, క్లారిటీగా, సూటిగా చూశారు వీళ్ళు. కానీ జనాలందరూ ఇప్పుడు చూడండి, ఈ వర్గం ఇప్పుడు చాలా మంది గతంలో ఉండేది నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆల్మోస్ట్ కమ్మ వాళ్ళు ఎక్కువ ఆయనకు ఉండేవారు, సపోర్ట్ ఉండేవారు. కమ్మ ఫీలింగ్ తో ఈయన గెలిచేశారు. కమ్మల సపోర్ట్ వల్ల చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఉందని కొంత అపోహ తీసుకొచ్చారు వీళ్ళందరూ. కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ లోనే ఆల్మోస్ట్ రెడ్లే ఉన్నారు. కానీ ఏ రోజు ఆయన ఆ విషయం చెప్పలేదు. ఇలా జనాల్లో అందరినీ ఒక మైండ్ డైవర్షన్ చేసి ఒక అపోహ లాంటివి సృష్టించారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అండ్ వాళ్ళ పేటిఎం బ్యాచ్ కూడా. ఈయన వై నాట్ 175 అవుట్ ఆఫ్ 175 సీట్స్ అని ఈయన చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఎక్కడ 1 - 7 + 5 సీట్స్ వచ్చాయి అంటే ఆల్మోస్ట్ 11 సీట్స్ వీళ్ళకి పరిమితం చేశారు. జనాలు కాలుతో ఒక్క తందెళ్ళి మూలను కూర్చోబెట్టారు వీళ్ళందరినీ. అసలు వీళ్ళ గెలుపుకి ఖాయం అంటే వీళ్ళ గెలుపుకి ఇదే ప్రధాన కారణం ఏంటి? అప్పుడు జగన్ కి చెప్పాను, నమ్మలేదు. నేను క్లియర్ గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ కూడా చెప్పాను, వైసీపీ వాళ్ళకి, మీరు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మీ పార్టీ భూస్థాపితం అవుతున్నాం. పిచ్చి పిచ్చి పనులు చేయకండి క్లియర్ గా చెప్పాం. అయినా వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కూడా. నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆంధ్ర రాష్ట్రంగా నూతన ఆంధ్రప్రదేశ్ గా ఫస్ట్ టైం సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని కేంద్రం నుంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా, రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇవి అవన్నీ నేను తీసుకొస్తాని క్లియర్ గా, క్లారిటీగా చెప్పాను. నన్ను సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తిరుపతి వచ్చి ప్రత్యేక హోదా నేను ఇస్తాను, వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నానని నరేంద్ర మోడీ గారు చెప్పుకుంటూ వచ్చారు. బట్ వాళ్ళు అవేం చేయలేకపోయారు. ఏమైంది, ఎందుకు చేయలేకపోయారు? దీంతో 2019 వీళ్ళే రివర్స్ అయ్యారు. బీజేపీ వాళ్ళ మీద కొంచెం నిరసన వ్యక్తం చేస్తాం. అమిత్ షా గారు అదేంటి, అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు చెప్పులు దాడి చేయడం, నిరసన వ్యక్తం చేయడం, గో బ్యాక్ అమిత్ షా అని ఒక నల్ల దుస్తులు ధరించి వాళ్ళ యొక్క నిరసన మాత్రం భయంకరంగా తెలిపారు టీడీపీ శ్రేణులు. సో 2019 ఇదే అదునుగా భావించిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు గుంట నెక్క అని, టీడీపీ అంతా కమ్మ పార్టీ అని, బీజేపీతో దోస్తీ కట్టారని, అసలు సిసలైన ఒరిజినల్ నాయకుడు నేనని ఒక గుంట నెక్క వేషం వేసుకొచ్చి 151 సీట్లు సాధించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పోనీ సాధించుకున్నాడు, 22 ఎంపీ సీట్లు సాధించుకున్నాడు. రాష్ట్రంలో ఏమైనా పొడిచాడు, పీకాడు ఏంటంటే 5 ఏళ్ళ అమరావతి రాజధాని లేని రాష్ట్రంగా పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి. రాగానే అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు రాజధాని లేని రాష్ట్రంగా ప్రకటించాడు. పోనీ 5 ఏళ్ళు పరిపాలించాడు, తిన్నంగా ఉన్నాడా అంటే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ అధికారం ఎప్పుడైతే ఎక్కారో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం మొదలెట్టారు. వీళ్ళ ఫస్ట్ దరిద్రం ఎక్కడ స్టార్ట్ అయిందో నేను చెప్పనా? వీళ్ళ దరిద్రం ప్రజావేదిక కూల్చేశారు. కడుపు పాపం పేదవాడు ఆకలిస్తే అన్నం తిందామంట 5 రూపాయలు పెడితే అన్నా క్యాంటీన్ కూల్చారండి ఈ దరిద్రులు. అన్నా క్యాంటీన్ పేదవాడి దగ్గర కూడు లాక్కున్నారు ఈ ఎదవల్ని. వీళ్ళు అన్నం తింటున్నారు, అశుద్ధం తింటున్నారా? మీరే చెప్పండి. చేతుల్లో 5 రూపాయలు కూలి పని చేసుకొచ్చి ఆకలితో ఒక 5 రూపాయలకి కడుపు నిండా భోజనం చేసే ఒక పథకం ఉందంటే అన్నా క్యాంటీన్ ఉంటే కూలగొట్టేశారండి యదవులందరూ కలిసి. 3 మంగళగిరి కేంద్ర కార్యాలయం అయిన టీడీపీ పార్టీ దగ్గర పట్టబగలేదు దౌర్జన్యం, దుర్మార్గాలు చేశారు. మాస్కులు అడిగిన పాపాన్ని రోడ్డు మీద కొట్టి చంపాడండి వీళ్ళు. ఇలా పార్టీ వాళ్ళు దళితుని డోర్ డెలివరీ చేసి లోపల అడేశాడండి. ఈ వైసీపీ ఫెలోస్ అందరూ జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండానే ఇవన్నీ జరిగాయా? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇవన్నీ చేశారా? లేదా జగన్మోహన్ రెడ్డి ముందుండి చేయించాడా? ఇవేం కాదండి, నారాసురవర రక్త చరిత్రని మనస్సాక్షి లేని సాక్షి రాసుకొచ్చింది కదా. చంద్రబాబు నాయుడు గారు గొడ్లించుకుని మా బాబాయ్ చంపేశాడు అని సానుభూతి 2019లో ఓట్లు ఎక్కేశారు కదా. అంతెందుకని మొన్న కూడా 2 నెలల క్రితం నన్ను రాయిచ్చు కొట్టేశారు ఇక్కడ అని చెప్పి పాదయాత్రలోనూ నెక్స్ట్ ఈ బస్సు యాత్రలోనూ తిరిగాడు కదా జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ పతనం ఏమైందో తెలుసా అండి? వీళ్ళు ఎక్కి కూర్చున్న కొమ్మని గొడ్డలతో వీళ్ళే నరుక్కుని కింద పడ్డారు. వీళ్ళని ఎవ్వరు పాతాళానికి తొక్కేలేదు, వీళ్ళే కింద పడిపోయారు. మెయిన్ వీళ్ళ రీజన్ ఏంటో చెప్పనా అండి? వైసీపీ వాళ్ళు ఓడిపోవడానికి ఈయన అరెస్ట్ చేయించారు. అసలు ఎటువంటి అభం శుభం తెలియని
స్కిల్ స్కామ్ లో 350 కోట్లు చంద్రబాబు నాయుడు గారు తినేశారని నంద్యాలలో పట్టబగలు అదే తెల్లవారుజామున 3:30 గంటలకు అక్రమ అరెస్ట్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏం తప్పు చేశారండి ఆయన? సరే అరెస్ట్ చేశారని ఆధారం చూపించారా? ఆధారం లేదు, ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి అరెస్ట్ ఏం చేసి లోపల వేసేసి ఇబ్బంది పెట్టేసి 50 రోజులు ఇంకా ఆల్మోస్ట్ ఇన్ని చంపేస్తారన్నో అన్నట్టుగా వార్తలు క్రియేట్ చేశారు వైసీపీ ప్రభుత్వం. రాజధాని ఏంటంటే అబ్బాయి మమ్మల్ని మీరు అడగకూడదు, ఏమని అడుగుతా కమ్మ మీడియా పచ్చ మీడియా. అభివృద్ధి అంశాన్ని పక్కన పెట్టేసి అన్ని పనులు చేశారండి వీళ్ళు ఈ 5 ఏళ్ళు. ప్రధానంగా వీళ్ళ ఓటమికి ఇదే కారణం. చంద్రబాబు నాయుడు గారి మీద అసలైన సానుభూతి అందరికి ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? చూడండి, మీకు వీడియో చూపిస్తాను. ఈ కొడాలి నాని అసెంబ్లీలో ఎలా మాట్లాడాడో మీరే చూడండి. చూడండి, ఇంతలా ఎక్కిరించాడు కదా కొడాలి నాని. కేవలం ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారని ఇలా పార్టీ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? 11 స్థానాలకు పరిమితమైంది. 11. నాకు తెలిసి రేపు పొద్దున గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అందులో 5-6 ఎగిరిపోతారని నాకైతే ఐడియా ఉంది. వాళ్ళు 23 అయినా కనీసం ప్రతిపక్షంలో కూర్చున్నారు, మీరు అది కూడా లేదుగా. మీరు సగానికి సగం పడిపోయారు కదా. ఈ రోజు ఆ రోజు అసెంబ్లీలో ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు ఇలా పుట్టుక గురించి మాట్లాడారండి. నారా లోకేష్ పుట్టుక గురించి ఈ అదవాళ్ళందరూ కలిసి. ఈయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందరకు వచ్చి చూడండి, ఈ వీడియో క్లియర్ గా చూడండి. అసలు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని ఆడవాళ్ళని బయటికి లాక్కొచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టి నడి బజార్లో యదవులందరూ కలిసి ఏడిపించారండి వైసీపీ యదవులందరూ. చూడండి ఇదే వీడియో. నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వచ్చి ఏడ్చారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించారు యదవులందరూ. చట్టసభలంట ఒక దేవాలయం లాంటిదని నిన్న చెప్పాను. చట్టసభలో డిస్కషన్ చేయక పుట్టుకల నుంచి అవమానించి ఇలాంటి వ్యక్తులు రోడ్డు మీద తీసుకొచ్చి ఏడిపించి సునకానందం పొందాడు ఆ జగన్మోహన్ రెడ్డి, ఆ వైసీపీ బ్యాచ్. చూడండి ఇదే వీడియో. ఏదో మీకు ప్రూఫ్ చూపించాలని చూపిస్తున్నాను కానీ ఏదో టీడీపీ వాళ్ళని హర్ట్ చేయడానికి మాత్రం అయితే కాదు, ఎవరు తప్పుగా అనుకోకండి. ఆయన ఏడిపించేశారు మొత్తం బయటికి తీసుకొచ్చి. చూడండి, ఆవిడెప్పుడు రాజకీయాలపైన ప్రెస్ ముందరకు వచ్చి ఆయన నన్ను ఇలా అవమానించారు, ఏడిపించారు ఈ సోకాల్ ఫెలోస్ అందరూ అని చెప్పి ఎప్పుడైతే ప్రెస్ ముందరకు వచ్చి ఏడ్చారో నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించడం మొదలెట్టారు. అది జరిగిన కరెక్ట్గా 8 నెలలకి స్కిల్ స్కామ్ ని ఇరికించారు. అంతే. చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసి కొంతమంది ఎవరైతే వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారో, ఆయన శత్రువులు ఉన్నారో అందరూ మిత్రులు అయిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా బొక్కబడింది అక్కడే. వీళ్ళందరూ ఏకమైపోయి జగన్మోహన్ రెడ్డిని ఎడంకాలతో ఒక తంత అంటే వెళ్ళి 11 కిలోమీటర్ల దూరం నిలబడ్డాడు. చెప్తూనే ఉన్నాను, తప్పు చేయకండ్రా నాయనా, అభివృద్ధి చేసి సావండి, ప్రతిపక్షంలో కూర్చుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇదని, లోకేష్ ఇదని, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిలని మీ బతుకులంతా ఇవే చేసుకుంటూ కూర్చున్నారు. మీ కొమ్మ మీరే నరుక్కున్నారు. అందుకే ఇంత ఘోరం జరిగింది, ఇంత ఘోరంగా ఓడిపోయారు మీరు. ఉచిత విద్య లేదు, వైద్యం లేదు, పెట్టుబడి లేదు, రాష్ట్రానికి రాజధాని లేదు. మళ్ళీ నోటెడ్ వై నాట్ 175 అంట. నేను అప్పుడే చెప్పాను, కానీ పిచ్చ కింద వెళ్ళే ఎర్రగడ్డలో అయినా పోయి సావని చెప్తాను. జగన్మోహన్ రెడ్డికి తెలుసు గెలవడని, కానీ మేకపోతు గాంభీర్యం. కానీ మంచో చెడో అండి, ఏం జరిగినా ఫైనల్గా ఒకటే విషయం చెప్తున్నాను, చెడులోంచి మంచి జరిగినట్టు స్వీకరించినట్టు వీళ్ళు ఎదవరు ఇంత ఎదవ పని చేసి రాష్ట్రాన్ని అయితే సుభిక్షంగా అయితే వచ్చిందండి. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఒక అదృష్టం అనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఎవరో ఓడగొట్టం కాదు, చేతులారా వీళ్ళు చేసుకున్న పనులే. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జోలికి వచ్చారో ఈ బ్యాచ్ అంతా అవుట్, స్మాష్. ఇంకో విషయం తెలుసా లేదో, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ విషయం దగ్గర కూడా వెళ్ళారు తెలుసా. పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేద్దామన్నారు. ఫ్యాన్స్ అందరు తొక్కి చంపేస్తారని చెప్పి భయపడి వెళ్ళలేదు. ఎంత దుర్మార్గుడో తెలుసా అండి, ఈయన దుర్మార్గుడు. మీ అందరికి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఉంటుంది చూడండి, నా సామి రంగా ఎవరికి దోచినోడు పారిపోతాడు. నాకు తెలిసి మెయిన్ ఈ దేశం నుంచి వీళ్ళందరూ పారిపోతారు.
వీళ్ళ పాస్పోర్ట్లన్నీ ముందు జప్తు చేయండి. అబద్ధం అందరిని ఏడిపించారండి ఈ యాదవులు, వైసీపీ వాళ్ళు. జగన్కి జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే. మెయిన్ రీజన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జోలికి వచ్చారు. నేను అనుకోవడం, ఇప్పుడు చెప్తున్నాను, నిన్న చూసుకున్నాం వల్లభనేని వంశీ ఇంటి మీద దాడి చేశారంటే మంచ కింద దాక్కున్నాడు మహానుభావుడు. కొడాలని ఇంటి మీద బాంబులు ఇసిరారంట, పోలీసులు కూడా సపోర్ట్ చేయకుండా చూస్తూ ఊరుకున్నారు. వ్యతిరేకత ఎంత భయంకరంగా ఉందో చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి నేను కాపాడతాడు ఎగిరాడు. జగన్మోహన్ రెడ్డికి దిక్కులేదు. రేపు శుక్రవారం నుంచి కోర్టుకి వెళ్ళాలండి మీరు కూడా. జై జగన్ అనుకుంటారు. మెయిన్ రీజన్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం అతని అహంకారమే. అహంకారంతో జగన్మోహన్ రెడ్డి సర్వం కోల్పోయాడు. చంద్రబాబు నాయుడు గారు రాజుగా ఉన్నారు, బేకారాల్లోనే ఉన్నారు. అందుకే చెప్తున్నాను ప్రజలారా, ఓట్ అనే ఆయుధం మన చేతిలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓట్ అనే ఆయుధంతోనే మనం ప్రభుత్వాలను ఏనగలం, క్రియేట్ చేయగలం, కూలగొట్టగలం. ఓటేసి రాజులు అవుతామా, అమ్ముకుని బానిసలు అవుతామా, అది మన ఇష్టం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మనకి ఇచ్చారు, మనకి ఆయనే చెప్పారు. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చైతన్యం చెందారు కాబట్టి ఈ రోజు 164 సీట్స్ తో టీడీపీ కూటమిని గెలిపించారు. నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్లే దిశగా ఎంతో సహకరించారు. దొంగ ఎవరో దొర ఎవరో క్లారిటీ వచ్చింది. ఎడంకాలతో తన్ని మూలం కూర్చోబెట్టారు. నిజంగా ఓటేసిన ప్రతి ఒక్కరు, మార్పు చెందిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఈ వీడియోపై మీకు ఏమైనా విలువైన సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలపండి. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.